జలసౌదాలో కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ ముగిసింది. సుమారు 2 గంటలకు పైగా సమావేశం కొనసాగింది. కేవలం తాగునీటి అంశంపైనే చర్చ జరిగిందని ఏపీ ఈఎన్సీ నారాయణ రెడ్డి తెలిపారు. తాగునీటి సమస్యలు రాకుండా 2 రాష్ట్రాల అంగీకారంతో సమాన నీటి వాటాలు పంపిణీ చేశామన్నారు ఏపీ ఈఎన్సీ నారాయణ రెడ్డి. కేఆర్ఎంబీలో మొత్తం నీటి లభ్యత 14 టీఎంసీలు ఉన్నట్లు తెలిపారు. మే నెలలో మరోసారి డ్రింకింగ్ వాటర్ పై త్రిసభ్య కమిటీ సమావేశం ఉంటుందని చెప్పారు. డ్రింకింగ్ వాటర్ కోసం ఏపీకు 5.5 టీఎంసీలు, తెలంగాణకు 8.5 టీఎంసీలు పంపిణీ చేశామన్నారు. గత ఒప్పందాల ప్రకారం ఏపీకి 2.5 టీఎంసీలు రావాల్సి ఉంది. ఈ భేటీలో ఏపీకి మరో 3 టీఎంసీలు తాగునీటి అవసరాలకు వాడుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఇంతవరకు ఎవరెవరు ఎన్ని నీళ్ళు వాడుకున్నారు, ఇప్పుడు ఇంకా ఎన్ని నీళ్లు మిగిలి ఉన్నాయి అనేటటువంటి వాస్తవ పరిస్థితిని బేరీజు వేసుకుని అందరి డ్రింకింగ్ అవసరాలు, తాగునీటి అవసరాలు, ఎందుకంటే చాలా డ్రాట్ కండిషన్స్ ప్రివైల్ అవుతున్నాయి. మన ఆంధ్రాలో అయితేనా చాలా చోట్ల పలు జనావాసాలకు నీరును కూడా ట్రాన్స్పోర్ట్ చేయాల్సిన అవసరం వస్తుంది వెహికల్స్ని పెట్టి. అటువంటి పరిస్థితిలో ఉన్న నీటిని చాలా క్రమ పద్ధతిలో జ్యుడిషియస్గా వాడుకోవడానికి ఎంతవరకు ఎవరు వాడుకోవాలనే విషయమే కూలంకషంగా చర్చించడం జరిగింది. అంతా చర్చించిన తర్వాత ఉన్న నీటిలో 5.5 టీఎంసీ ఆంధ్రప్రదేశ్కు ఎన్ఎస్పి ఆర్ఎంసీ ద్వారా వాడుకోవడానికి కోసం డెసిషన్ తీసుకోవడం జరిగింది. మిగిలిన నీటిని తెలంగాణ వారి హైదరాబాద్ పట్టణ అవసరాలకైతేనేమి ఇతర రూరల్ ఏరియాస్లో వాటికి వాడుకోవడానికి అనుమతించడం జరిగింది. 13 టీఎంసీలో 5.5 టీఎంసీ పక్కాగా ఆంధ్రప్రదేశ్ వాడుకోవడానికి అనుమతించడం జరిగింది. ఎందుకంటే మా ఆంధ్రప్రదేశ్కు ఆల్రెడీ ఇంతకుముందు ఉన్నటువంటి అక్టోబర్లో ఇచ్చిన రిలీజ్ ఆర్డర్ ప్రకారం ఇంకా 2.5 టీఎంసీ రావాల్సింది ఉంది. అది ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ డ్రాట్ అండ్ హై సన్ టెంపరేచర్స్ ఉన్న దానివల్ల మాకు ఆర్ఎంసీలో చాలా వరకు లాసెస్ ఉన్నాయి. ఇప్పుడిప్పుడే టైలెండ్ యొక్క సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్స్ ఫీడ్ చేయడానికి కోసము రీచ్ అవుతున్నాం మేము. కాబట్టి ఈ కంటిన్యూటీని అట్లే చేస్తూ అర్లియర్ 2.5 ప్లస్ అడిషనల్గా 3 టీఎంసీ వాడుకోవడానికి మాకు అనుమతించడం జరిగింది. కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం ముగిసింది. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి రామ్ ప్రసాద్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రామ్ ప్రసాద్, చెప్పండి, దాదాపు 2 గంటల పాటు కొనసాగిన ఈ చర్చలో ఏ అంశాలకు సంబంధించి ప్రధానంగా చర్చించారు? అయితే పంపకాల విషయంలో ఏపీ, తెలంగాణ 2 సంతృప్తి చెందారా? ప్రస్తుతం మనం చూసినట్లయితే హైదరాబాద్ వేదికగా హైదరాబాద్లో ఉన్నటువంటి జలసౌదలో అయితే ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించినటువంటి నీటి ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో, త్రాగునీరు అంటే ప్రస్తుతం వేసవికాలం ఉండడంతో వేసవికాలంలో 2 రాష్ట్రాలలో కూడా నీటి ఎద్దడి అనేది కొంత కొనసాగుతూ ఉంది. ఎందుకంటే భారీగా నమోదవుతున్నటువంటి ఉష్ణోగ్రతలకు గాను త్రాగునీరు అందించడంలో 2 ప్రభుత్వాలు, అటు ఏపీ కానీ ఇటు తెలంగాణలో కానీ నీరు అందించడంలో కొంత ఇబ్బంది ఉన్న నేపథ్యంలో అయితే ఈరోజు కేఆర్ఎంబీ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు సంబంధించినటువంటి సెక్రటరీ ఎవరైతే ఉన్నారో అతని సమక్షంలో అయితే త్రిసభ్య కమిటీ భేటీ అవ్వడం జరిగింది. దీనికి ఏపీ, తెలంగాణ ఈఎంసీలు కూడా పాల్గొనడం జరిగింది. వారి ప్రాంతాల్లో ఉన్నటువంటి నీటి ఎద్దడి అంశాలను అయితే సుదీర్ఘంగా 2 గంటల పాటు చర్చించడం జరిగింది. చర్చించిన అనంతరం కూడా సమానంగా వాటాలను పంచే విధంగా అయితే ఇటు తెలంగాణ రాష్ట్రానికి 8.5 టీఎంసీల నీటిని కేటాయించడంతో పాటు అటు ఆంధ్రాకు 3 టీఎంసీల నీటిని కేటాయిస్తూ అయితే ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇదే క్రమంలో గతంలో ఆంధ్రాకు కేటాయించినటువంటి గత అక్టోబర్లో కేటాయించినటువంటి 2.5 టీఎంసీ నీరు ఏదైతే ఉందో ఆ 2.5 టీఎంసీలు కలుపుకొని అయితే మొత్తంగా ప్రస్తుతం ఏపీకి 5.5 టీఎంసీలు కేటాయిస్తూ ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం నాగార్జున సాగర్ కానీ ఇటు మనం చూసుకుంటే శ్రీశైలం డ్యామ్లలో ఉన్నటువంటి వాటర్ ఏదైతే ఉందో 14 టీఎంసీల వాటర్ని అయితే సమాన స్థాయిలలో పంచడం జరిగింది. అంతేకాకుండా రానున్న రోజుల్లో కనుక నీటి ఎద్దడి కనుక మరింత ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నట్లయితే మే నెలలో కూడా మరొక మారు కూర్చొని అప్పుడున్నటువంటి నీటి స్థాయిని బట్టి అప్పుడు కూడా కొంత కేటాయింపులకు పోయి చర్చించే అవకాశం ఉందని చెప్పేసి మనతో అయితే ఏపీ ఈఎన్సీ నారాయణ రెడ్డి విలేకరుల సమావేశంలో తెలపడం జరిగింది. పూర్తి స్థాయిలో ఏంటంటే ఇప్పుడు మనకు ఈ జలాశయాలలో కృష్ణానది రివర్ బోర్డు ఏదైతే ఉందో ముఖ్యంగా త్రాగునీటికే ప్రధానంగా ప్రాధాన్యత ఇస్తూ త్రాగునీటిలో అయితే ముఖ్యంగా తెలంగాణకు అత్యధికంగా ఇక్కడ ఉపయోగం ఉంది. ఎందుకంటే తెలంగాణ జనాభాకు సరిపడా అయితే 8.5
టీఎంసీ నీటిని అయితే కేటాయించడం జరిగింది. ఈ క్రమంలో హైదరాబాద్తో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో కృష్ణాకు సంబంధించినటువంటి నీరైతే త్రాగునీరుగా అందిస్తున్న నేపథ్యంలో ఇక్కడ ప్రాతిపదికగా అయితే 8.5 టీఎంసీలు కేటాయించడంతో ఆంధ్రాకు కేవలం 3 టీఎంసీలు, అదేవిధంగా గతంలో పెండింగ్లో ఉన్నటువంటి 2.5 టీఎంసీలతో అయితే ఈరోజు సమావేశాన్ని ముగించడం జరిగింది. పూర్తి స్థాయిలో ఈ టీఎంసీల వాడకం ఏ విధంగా ఉండబోతోంది రానున్న రోజుల్లో, ఒకవేళ మళ్ళీ మే నెలలో కనుక ఇదే గడ్డు పరిస్థితులు ఉన్నట్టయితే అప్పటికి జలాశయంలో ఉన్నటువంటి మిగులు నీటిపైన కూడా మరొకసారి సమీక్షా సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ముఖ్యంగా మనం చూస్తే ఆంధ్రలో ఇప్పటికే నీటికి సంబంధించి అయితే ఎద్దడి కారణంగా అయితే కొంత పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నాయని కూడా ఇటు మీడియా సమావేశంగా తెలిపినప్పటికీ ఇప్పుడు మనం చూస్తే తెలంగాణలో కూడా ఇప్పటికైతే మనకు 2-3 ప్రాంతాల నుంచి ఇక్కడ నీరు ఉన్నప్పటికైతే కృష్ణా జలాల నుంచి రావాల్సినటువంటి ఏదైతే వాటా ఉందో తప్పనిసరిగా పొందడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇటు సిఎస్ శాంతికుమారి కూడా ఇప్పటికే ఈఎన్సీ అధికారులతో భేటీ అయ్యి రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటాల గురించి చర్చించడం జరిగింది. ఇదే క్రమంలో మనం చూస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఎండాకాలం ఎప్పుడైతే మొదలైనప్పటి నుంచి కూడా రాష్ట్రంలో నీటి ఎద్దడి ఎక్కడా లేకుండా నీటిని కేటాయించడంతో పాటు ప్రత్యేకంగా అదనపు నిధులను కూడా సమకూరుస్తూ ఇప్పటికే నియోజకవర్గాల స్థాయిలో చూసుకున్నట్టయితే ప్రతి నియోజకవర్గానికి కూడా ₹1 కోటి మేర అయితే నీళ్లు అందించడానికి అయితే ఇక్కడ కేటాయించడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఇప్పటికే భగీరథకు సంబంధించి కూడా పైప్ లైన్ల ద్వారా ఇప్పటికే కేటాయిస్తున్నటువంటి నీరు కాకుండా అదనంగా కొంత నీటిని కేటాయించినటువంటి ఇబ్బందులపైన కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యక్షంగా సమీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ కేఆర్ఎంబీకి సంబంధించినటువంటి వాటా 8.5% అయితే ఇటు తెలంగాణ రాష్ట్రానికి కేటాయిస్తూ అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ రామ్ ప్రసాద్.